హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన పునుగులు. మనకి ఈవినింగ్ కాగానే ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తుంది కదా. ముఖ్యంగా పిల్లలైతే స్కూల్ నుండి రాగానే ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతారు. అలాంటప్పుడు మనకి ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే చాలు, ఇలా టేస్టీ అయిన పునుగులు చేసుకోవచ్చు. మరి దీనికోసం ప్రాసెస్ అయితే చూసేద్దామా. ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఇడ్లీ పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గరిట మైదా పిండి కూడా తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం ఇక్కడ వంట సోడా కూడా వేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకొని పిండినంతా బాగా కలుపుకోవాలి. మనకి పునుగులు వేసుకునే పిండి కన్సిస్టెన్సీ రావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ పునుగుల్ని చిన్న చిన్నగా ఆయిల్‌లో వేసుకోవాలి. చూడండి, ఇవి ఆయిల్‌లో వేయగానే ఎలా పైకొస్తున్నాయో, మనం కొంచెం వంట సోడా వేసాం కదా, అందుకే పునుగులనేటివి మంచిగా పొంగుతున్నాయి. సేమ్ మనం బయట బండి మీద పునుగులు తింటాం కదా, ఇవైతే అదే టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ముఖ్యంగా వర్షం పడ్డప్పుడైతే ఇలా పునుగులు వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇలా టర్న్ చేసుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి. పునుగులైతే రెడీ అయిపోయినాయి. ప్లేట్‌లోకి తీసుకుందాము. ఇప్పుడు మిగతావి కూడా వేసేసుకొని కాల్చుకుందాం. చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకి కాల్చుకోవాలి. చూడండి, పునుగులైతే రెడీ అయిపోయినాయి. ఈ పునుగులను వేడివేడిగా పల్లి చట్నీతో తింటే చాలా టేస్ట్ ఉంటది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.